ఓం నమో వెంకటేశాయ. స్ఫురత్సహస్రారశిఖారి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశ విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. ప్రియ భాగవతోత్తములారా, శ్రీ గోవిందరాజస్వామి వారి దివ్య దేవాలయంలో రెండవ గోపురంలో సుదర్శన చక్రతాళ్వార్ల యొక్క మూర్తి విశేషంగా ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళ ఆడినెల పుష్యమీ నక్షత్రంలో ఆ సుదర్శన భగవానుని యొక్క ప్రతిష్ఠా దినం కనుక మనమందరం కూడా సుదర్శన చక్ర వైభవాన్ని ఈనాడు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇద్దరు ఉద్దండ పండితులు విచ్చేశారు. అందులో శ్రీమాన్ అర్చకం మణికంఠ భట్టాచార్య స్వామి వారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శ్రీ పద్మావతీ దేవి యొక్క దివ్య కైంకర్యంలో వారు తరిస్తూ ఉన్నారు. వారికి వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఇవే మా స్వాగతం. అదే ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క దివ్య దేవాలయంలో కైంకర్యం చేస్తూ తరిస్తున్నటువంటి వారు పలూరం శ్రీనివాస భట్టర్ స్వామి వారు. వారికి కూడా అందరి తరపున స్వాగతాన్ని పలుకుతున్నాం. ఒక గొప్ప విశేషం ఏమిటంటే, ఇరువురు కూడా తిరుమల తిరుపతి దేవస్థానములలో ఆగమ సలహాదారుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పాంచరాత్ర ఆగమంలో మంచి పాండిత్యాన్ని సంపాదించినటువంటి మహనీయులు ఇద్దరు కూడా. వారికి మనం అందరం కూడా ప్రణామ పురస్సరంగా స్వాగతాన్ని పలుకుతూ, స్వామి సంప్రదాయంలో స్వామివారి కైంకర్యం కన్నా కూడా అమ్మవారి కైంకర్యం మిన్న అనేటువంటి ఒక సత్సంప్రదాయం ఉన్నది. అలాగే సుదర్శన చక్రతాళ్వార్ భగవంతునికి అనేక ఆయుధాలున్నా కూడా సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది ప్రధాన ఆయుధంగా పరిగణింపబడుతున్నది. భగవంతుడు కూడా తన యొక్క భారాన్ని సుదర్శన భగవానుని యందు సమర్పించి ఆయన విహారానికి వెళ్ళినటువంటి వృత్తాంతాలు కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రేక్షకులందరూ కూడా ఆ సుదర్శన భగవానుని యొక్క వైభవం అనేది కొన్ని సంహితల్లో చెప్పబడి ఉన్నది కదా. ఆ సంహితలలో మీ ఈ స్వేచ్ఛానుసారం శ్రీపృష్ణ సంహిత కావచ్చు, ఆయుర్బుద్ధ్య సంహిత కావచ్చు, లేక అనిరుద్ధ సంహిత కావచ్చు, ఏ సంహితలో విశేషంగా సుదర్శన భగవానుని వైభవం చెప్పబడినదో ఆ వైభవాన్ని మా ప్రేక్షకులకు మీరు తెలియజేయగలరు. నమ శ్రీ వాసుదేవాయ సచ్చిదానందమూర్తయే ఏకాయన త్రయీం యస్తాం ఉపాసిక్షత్ శ్రియై ప్రభుః నమః సకల కళ్యాణదాయినే చక్రపాణయే విషయార్ణవమగ్నానాం సముద్ధరణ హేతవే. ఇది శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రములో శ్రీప్రశ్న సంహితలో మంగళ శ్లోకము. అమ్మవారు స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి అని జగన్మాత అయిన అమ్మ అడుగగా, స్వామివారు తన యొక్క కర్షణాది ప్రతిష్టాంతం, ప్రతిష్టాది ఉత్సవాంతం, ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతం అనే క్రమములో స్వామి తన యొక్క ఈ భూలోకంలో ఆలయ నిర్మాణము, ఆరాధన, ఉత్సవ వివరాలను అమ్మకి ఉపదేశిస్తున్న క్రమములో ఈ మంగళ శ్లోకము ఋషుల చేత మనకు తెలుస్తోంది. ప్రప్రథముగా పరవాసుదేవుణ్ణి శ్రీ సమేతుడై స్వామివారిని నమస్కరించుచున్నాను. ఆ విధముగానే సకల కళ్యాణ గుణములకు నిలయమైన చక్రపాణి స్వామి అయిన శ్రీ సుదర్శన స్వామిని నమస్కరిస్తూ విషయార్ణవమగ్నానాం సముద్ధరణ హేతవే, ఈ సంసార సాగరము నుండి మమ్మల్ని తరింపచేయవయ్యా అని స్వామిని, సుదర్శన స్వామిని కీర్తిస్తున్నారు మహర్షులు. మనకు పాంచరాత్ర భగవత్ శాస్త్రంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని స్వామివారికి రెండు ప్రధాన శక్తులు
ఉన్నాయి. అందులో ఇచ్ఛాశక్తి అంటే జగన్మాత అయిన మహాలక్ష్మి అమ్మవారు, క్రియాశక్తి అంటే స్వామివారి యొక్క సంకల్పానుగుణముగా స్వామివారి యొక్క సమస్త కైంకర్యాలకు అగ్రగణ్యుడై ఉండి స్వామి ఆలయాన్ని రక్షించే ఒక ప్రధాన రక్షామూర్తిగా సుదర్శన స్వామిని ఆగమ శాస్త్రంలో అభివర్ణించబడి ఉన్నది. ఆ విధముగానే మనం ఉదాహరణకు కవాటోద్ఘాటనము, మనం ఆలయ తలుపులు తెరవాలి అంటే అక్కడ సుదర్శన స్వామిని మనం ధ్యానించి ఆచక్రాది షడంగన్యాసములు విన్యాసములు మనం చేసుకున్న తరువాతనే అక్కడ కవాటోద్ఘాటనం చెయ్యాలి. సుప్రభాతం అయిన వెంటనే వంటశాలలో ప్రసాదాలు చేసేదానికి ముందు శుద్ధి కార్యక్రమాలకి వాసుదేవ పుణ్యాహవాచనం అనే విన్యాసం చెప్పబడి ఉంది. ఆ వాసుదేవ పుణ్యాహవాచనంలో కుంభంలో తీర్థాలని అభిమంత్రించేదానికి సుదర్శన స్వామిని మనం ఆవాహన చేస్తాము. అదే విధముగా ఆలయం కవాట బంధనం చేయాలన్నా రక్షాకరముగా సుదర్శన చక్రాన్నే అక్కడ విన్యాసం చేస్తాము. ఈ విధముగా ఒక వైలక్షణ్యమైన సుదర్శన స్వామిని మనకు ఆగమ శాస్త్రంలో అహిర్బుద్ధియ సంహిత, విహగేంద్ర సంహిత ఇత్యాది అనేక సంహితల్లో సుదర్శన స్వామి వారి యొక్క వైభవం విశదతమంగా చెప్పబడి ఉన్నది. శ్రీమాన్ మణికంఠ స్వామి వారు చాలా చక్కగా సుదర్శన భగవానుని యొక్క వైభవం ఏ ప్రకారంగా సంహితల్లో చెప్పబడినదో ఆ విషయాన్ని తెలియజేశారు. సుదర్శనుడు అంటేనే శోభనం దర్శనం యస్య సహ సుదర్శన అంటే భగవంతుని యొక్క ఆశ్రితులకి అతడు శోభన దర్శనంగా కనిపిస్తాడు. భగవద్ విరోధులకు అతడు దుర్దర్శుడుగా కనిపిస్తాడు. యజుర్వేదంలో చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరది దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అది పాప్మానమరాజంతరేమ లోకశ్వద్గార పశ్చిమ పవిత్రం జ్యోతిష్మభ్రాజమానం మహస్వతి అని చక్కగా తెలియజేయబడినది. అందువల్ల సుదర్శన భగవానుని మనం ఎప్పుడైతే దర్శించుకుంటామో సాక్షాత్ భగవంతుని యొక్క దర్శనం మనకు అయినట్టు మన సంహితలు తెలియజేస్తున్నాయి. చాలా సంతోషం స్వామి. శ్రీమాన్ పరూరం శ్రీనివాస భట్ర స్వామి, లోకంలో ప్రతి ఒక్కరికి ఒక చక్రం ఉంది అని తెలుసు. ఆ చక్రానికి ఏం పేరు అంటే సుదర్శన చక్రం చెప్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ సుదర్శన చక్రం ఎలా ఉంటుంది, సుదర్శన అనే శబ్దాన్ని ఏ ప్రకారంగా సంహితల్లో తెలియజేశారు, ఆ సుదర్శన చక్రాన్ని మనం నమస్కరిస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ప్రేక్షకులంతా కూడా కుతూహలంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలని సిద్ధంగా ఉన్నారు. తెలియజేయగలుగుతాం. పాంచరాత్రస్య కృత్నస్య సైషా నిష్టా సనాతని సైషా నారాయణీ దేవి స్థితా నారాయణాత్మన అస్రరత్నం మంత్రరత్నం వైకుంఠ వశవర్తినం సుదర్శనం సహస్రారం వృత్తమాద్యం నమామ్యహం. నమో భగవతే మహాసుదర్శనాయ నమః. భగవంతుడు అనేదానికి వేదశాస్త్రాది ఆగమాల్లో జ్ఞానశక్తి బలైశ్వర్య షడ్గుణోపేతుడు భగవంతుడు అనేటువంటిది నిర్వచనాన్ని ఆగమం చెబుతుంది. పరమాత్మ అంటే పరమమైనటువంటి ఆత్మగా పరమాత్మని చెప్తాడు. ఈ పరమాత్మ ప్రళయకాలమునందు అనంతకోటి బ్రహ్మాండాదులన్నిటినీ కూడా తన అంతర్గర్భమునందు ధరించి వటపత్ర సాయిగా అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ పునః సృష్టిని ప్రళయం తర్వాత సృష్టిని ఆరంభించేదానికి చేసేటువంటి యొక్క సంకల్పం ఎందుకంటే ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క ప్రమాణాన్ని అనుసరించి స్వామి తను ఒక్కడే కానీ బహువిధంగా తను ఆవిర్భవిస్తున్నాను అని చెప్తూ స్వామి వచ్చి సృష్టిని ఆరంభిస్తాడు. అదే దర్శనం. ఆ దర్శనమే అత్యంత పవిత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అపరిచ్ఛేదమైనటువంటిది, శుచి అయినటువంటిది. కాబట్టి సు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అదే సుదర్శనం. భగవంతుడి యొక్క సంకల్పమే సుదర్శనం. ఆ యొక్క సుదర్శనమే ఇప్పుడు మనం దర్శించేటువంటి యొక్క చక్రరాజం. శ్రీహరి యొక్క చల్లని చూపే సుదర్శనంగా మనకు ఆగమం చెబుతుంది.
ఈ జగత్తుకు ఆధారమైనటువంటి సృష్టి స్థితి లయలనన్నిటినీ కూడా అగమోఘమైనటువంటి శక్తితో సంపన్నంతో చేసేటువంటి యొక్క క్రియాశక్తే ఈ సుదర్శనం. జ్ఞానశక్తి అయినటువంటి పరమాత్మకు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అనేటువంటి రెండు శక్తులు సహకరిస్తుంటాయి. ఇచ్ఛాశక్తి మహాలక్ష్మి, క్రియాశక్తి అయినటువంటి ఈ సుదర్శనుడే మనకు అందరికీ కనపడేటువంటి యొక్క అర్చామూర్తిగా మనం దర్శించేటువంటి యొక్క సుదర్శనుడు. ఈ సుదర్శనుడు అన్ని కార్యాలను సాధించేటువంటి వాడు, విష్ణు స్వరూపి. సుదర్శనునికి స్వామికి ఎటువంటి భేదము లేదు. స్వామివారు ఎన్ని ఆయుధాలను ధరించి ఉన్నా కూడా సుదర్శనుడే మూల శక్తిగా ఆవిర్భవిస్తుంది. మనము చాలా ఆలయాల్లో దర్శిస్తూ ఉంటాం. పూర్వాపరముల యందు ముందు సుదర్శనమూర్తి, వెనక నరసింహమూర్తి. సుదర్శనమూర్తి క్రియాశక్తిగా ఇక్కడ ఉంటే కూడా మూలశక్తి రూపంగా నరసింహుడు వేంచేసి ఉంటాడు. అంటే స్వామి యొక్క శక్తి స్వరూపమే ఈ క్రియాశక్తి అయినటువంటి సుదర్శనుడు. ద్విభుజమూర్తిగా సుదర్శనమూర్తిని ధ్యానించవచ్చు, పూజించవచ్చు. ఈ ద్విభుజమూర్తి యొక్క వైశిష్ట్యత ఏమిటి అంటే చాలా విశేషం, చాలా ప్రశాంతమైనటువంటి మూర్తి. ఈయనను అన్యోన్య అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాడు. శాంతమూర్తి. లక్ష్మి కావాలా, సంతానం కావాలా, ధనం కావాలా, ధాన్యం కావాలా అనేటువంటి వాటికి ఈ ద్విభుజమూర్తిని ఉపాసించవచ్చు. అలాగే స్వామివారి అష్టభుజమూర్తి, షోడశభుజమూర్తి, ద్వాత్రింశ భుజమూర్తులు, 64 భుజాలు కలిగినటువంటి మూర్తులన్నీ కూడా ఆగమాలలో చెప్పబడింది. శంఖచక్రాది ఆయుధాలను ధరించి వాటిని ఎలా ఉపాసించాలో అనేటువంటి విద్యను కూడా చెప్పబడింది. ఈ ఉపాసన వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఆగమాదుల్లో కానీ పురాణాదుల్లో కానీ మనం ఎక్కువగా వింటున్నటువంటి ఒక మాట ఏమంటే అస్త్రశస్త్రాదులు. శస్త్రము అంటే మనం చేతితో ఆయుధంగా ప్రయోగించేటువంటి, అస్త్రం అలా కాదు, మంత్రంతో ప్రయోగించేటువంటి. దీనికి ఏదో ఆధారం కానీ లేదంటే ఈ ఆధారం చాలా స్వల్పంగా ఉన్నా కూడా చాలు. అలా ఉపయోగించేటువంటి అస్త్రశస్త్రాలలో అస్త్రం చాలా విశిష్టమైనటువంటి. ఎన్నో అస్త్రాలు మనం చూస్తూ ఉంటాం. బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, పాశుపతాస్త్రము, ఐంద్రాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రం. ఈ అస్త్రాలన్నిట్లో కూడా అంతర్యామిగాను అధిదేవతగా ఉండేటువంటి వాడు సుదర్శనుడు. అందువల్ల ఎటువంటి మనకు కలిగినటువంటి రోగాలను, భయాలను పోగొట్టేటువంటి వాడు ఈ సుదర్శనుడు. చాలా బాగుంది స్వామి. చాలా మందికి తెలియనటువంటి విషయం, సుదర్శన అనే అంటే ఒక చక్రం అని తెలుసు. కానీ భగవంతుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో సంహితలో చెప్పబడిన రీతిగా అహిర్బుద్ధ్య సంహితలో సుదర్శన అని చెప్పడం జరుగుతున్నది. అలాగే సుదర్శన ఉపాసన అనేది ఎంతో చక్కటి ఫలితాన్ని అందిస్తుంది అని చక్కగా తెలియజేశారు శ్రీమాన్ మణికంఠ స్వామి వారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాసుని యొక్క ఒక అద్భుతమైన వృత్తాంతంలో సుదర్శన చక్రానికి ఒక వైశిష్ట్యం ఉన్నది. స్వామివారి యొక్క భక్త శిఖామణినటువంటి తొండమాన్ చక్రవర్తి తన శత్రువుల నిరసనం కొరకు ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రార్థించాడో ఆ సమయంలో భగవానుడు శంఖ చక్రాలని అందజేశాడని, తర్వాత భగవద్ రామానుజుల వారు ఆ శంఖ చక్రాల్ని తిరిగి స్వామివారికి ఇచ్చినట్టు మనకు పురాణం చెప్తుంది. అందువల్ల శ్రీరంగం కావచ్చు, కాంచీపురం కావచ్చు, తిరుమల కావచ్చు, విశేషంగా కుంభకోణంలో చక్రపాణి స్వామి ఆలయం ఉంది స్వామి. అక్కడ ఆలయం యొక్క వైశిష్ట్యం ఏమిటి, అక్కడ ఉండేటువంటి సుదర్శన చక్రం యొక్క ప్రాభవం ఏమిటి అని తమరు తెలియజేయగలరు స్వామి. శ్రీరంగం, కాంచీపురం, తిరుమల ఇత్యాది దివ్యక్షేత్రంలో ఆలయం లోపల ఉప ఆలయంగా షోడశభుజ స్వరూపమై, అష్టభుజ స్వరూపమై సుదర్శన స్వామి ఆలయం పరివార ఆలయంగా వేంచేసి ఉన్నది. స్వామివారు అక్కడ వేంచేసి ఉన్నదానికి కారణం ఆలయ రక్షణార్థముగా ఆగమ శాస్త్రంలో స్వామివారిని ప్రతిష్ఠించాలి అని ఆగమ నిర్దేశం చేయబడి ఉంది. కుంభకోణంలో శ్రీ సుదర్శనవల్లి విజయవల్లి నాయికా సమేత శ్రీ చక్రపాణి స్వామి వేంచేసి లోకరక్షార్థమై అక్కడ
లోకాన్ని రక్షించటం కొరకై స్వామి అక్కడ వేంచేసి ఉన్నారు. శ్రీ శార్ంగపాణి స్వామి వారు శ్రీభూ సమేతుడై కోమలవల్లి నాయికా సమేత శ్రీ శార్ంగపాణి స్వామి ఒక దివ్యమైన రథంలో ఆరావముద ఆళ్వాన్ అనే రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఆ యొక్క దివ్య ఆలయ ఆవరణంలో చక్రపాణి స్వామి ఆలయం లేదు. స్వామివారికని ఒక విశిష్టమైన రాజగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, 3 ప్రాకారాలు, ఒక మహోన్నతమైన స్వతంత్ర ఆలయంలో సుదర్శన స్వామి వేంచేసి ఉన్నారు. ప్రత్యేకమైన ఆలయం ప్రపంచంలోనే సుదర్శన స్వామికని ఒక ఆలయం అంటే అది కుంభకోణంలో ఉండే చక్రపాణి స్వామి ఆలయం. మిగతా చోట్ల ఉపాలయంగా పరివారాలయంగా స్వామి వేంచేసి ఉంటారు. కానీ అక్కడ ఆలయ రక్షణార్థమై వేంచేసి ఉంటారు. ఇక్కడ లోక రక్షణార్థమై స్వామి వేంచేసి ఉండటం ఒక అద్భుతమైన విశేషం. ఈ స్వామి ఎందుకు ఇక్కడ వేంచేశారు అంటే, దేవతలందరూ శార్ంగపాణి స్వామి మహావిష్ణువుని వెళ్ళి ప్రార్థించారు. జలంధరాసురుడు యొక్క అని ఒక పెద్ద అసురుడు లోకాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ అసురుడిని మీరు వధించి మమ్మల్ని పరిపాలించాలి అని ప్రార్థన మేరకు శార్ంగపాణి స్వామి యొక్క కుడి చేతిలో ఉండే సహస్రార చక్రం, కోటి సూర్య సమప్రభాయ నమః అని సుదర్శన స్వామికి ఒక నామావళి చెప్పబడి ఉంది. ఆ సుదర్శన స్వామి జలంధరాసుడి వధం కొరకు ఆయన బయలుదేరి జలంధరాసురుణ్ణి వధించిన సమయంలో ఆకాశంలో సూర్య భగవానుడు, నాకన్నా గొప్ప తేజోవంతుడు ఎవరు ఈ భూలోకంలో ప్రకాశిస్తున్నారు అని సూర్యుడికి ఒక చిన్న గర్వం కలిగిందంట. ఆ సూర్యుడి యొక్క గర్వభంగం చెయ్యాలని సుదర్శన స్వామి సూర్యుడి యొక్క వెలుతురుని కూడా అపకర్షణం చేసి సూర్యుడినే చీకటి చేశాడంట. అప్పుడు సూర్యుడు పశ్చాత్తాపడి సుదర్శనుడి కోసం కావేరిలో స్నానం చేసి సుదర్శన మంత్రానుష్ఠాన తత్పరుడై శ్రీ సుదర్శన స్వామికని ఒక దివ్యమైన ఆలయాన్ని కుంభమాసంలో మఖా నక్షత్రం, సాధారణంగా సుదర్శన స్వామికి చిత్రా నక్షత్రం విశేషం, కుంభకోణంలో ఉండే చక్రరాజ స్వామికి మఖా నక్షత్రం విశేషం. మఖా నక్షత్రం రోజు సుదర్శనవల్లి విజయవల్లి నాయికా సమేత శ్రీ చక్రపాణి స్వామిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన గోధుమ రవలతో ఒక పాయసాన్నాన్ని నైవేద్యం చేసి స్వామిని స్తుతించారంట. చక్రాంబుజే సమాసీనం చక్రాద్యాయుధ భూషణం చక్రమంత్రాధిదేవేశం చక్రరాజమహం భజే సూర్యం జిత్వా సుమహసా లక్ష్మీం విజయ సంజ్ఞికాం ఉద్వహన్ చక్రపాణిర్నః కళ్యాణం కలయతు సదా అని 8 మంగళ శ్లోకాన్ని స్వామివారికి సమర్పించారంట. ఈ యొక్క వృత్తాంతము మనకు భవిష్యోత్తర పురాణంలో లభిస్తుంది. తదనంతరం శ్రీప్రశ్న సంహితలో సుదర్శన స్వామికని ఒక అధ్యాయం విశేషంగా చెప్పబడి ఉంది. ఈ శ్రీప్రశ్న సంహితలో ధ్రువమూర్తి సుదర్శన స్వామి, ఉత్సవమూర్తి సుదర్శన స్వామి, మఖార్చ అని చెప్పబడే యాగబేరము, స్నానబేరము, బలిబేర సహితంగా చతుర్బేర స్వరూపంగా గర్భాలయంలో స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఎక్కడ? కుంభకోణం చక్రపాణి స్వామి ఆలయంలో మూలమూర్తి ధ్రువమూర్తి అష్టభుజం, అష్టాయుధం, సోమసూర్యాగ్ని నయనం అని చెప్పబడే త్రినేత్రధారి జ్వాలాకేశ స్వరూపంలో మూలమూర్తి. అదే స్వామివారే ఉత్సవమూర్తిగా వేంచేసి ఉన్నారు. చతుర్భుజ మూర్తిగా యాగబింబం సుదర్శన స్వామి. అదే పరిమాణం, అదే ఆలయ గర్భాలయంలోనే షడ్బేర స్వరూపం అని చెప్తాం కదా, ఆ విధంగా అక్కడ చతుర్బేర స్వరూపంగా యాగబేరము, తీర్థబేరము, బలిబేరంగా చతుర్బేర స్వరూపంగా అక్కడ స్వామివారు వేంచేసి ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క శత్రు సంహార మూర్తికి మూర్తిలో ఉండే లక్షణంలో
శయనబేరం ప్రతిష్ఠించకూడదు, అవును. శయనబేరం ఉండకూడదు అని శ్రీకృష్ణంలో ఒక వాక్యం. వాక్యం. బాగుంది. అందుకోసం అక్కడ శయనబేరం లేకుండా ఆ గర్భాలయంలోనే సుధాబింబ స్వరూపంగా అహిర్బుద్నియ మహర్షి బిల్వదళాలతో స్వామిని అర్చిస్తారు. సూర్య భగవానుడు జపాకుసుమ పుష్పంతో అర్చిస్తారు. మహాలక్ష్మి కుంకుమాది పరిమళ ద్రవ్యంతో అర్చిస్తారు. అగ్ని భగవానుడు వన్ని దళాలతో అర్చిస్తాడు. ఇలా 5 దేవతామూర్తులు స్వామిని అర్చిస్తున్న ఒకే ఆలయము కుంభకోణంలో. సూర్యుడు అహిర్బుద్యుడు చతుర్ముఖ బ్రహ్మ తులసీ దళాలతో అర్చిస్తాడు. సుదర్శనవల్లి మహాలక్ష్మి అమ్మవారు కుంకుమ ద్రవ్యాలతో, అగ్ని భగవానుడు వన్ని దళాలతో అర్చిస్తాడు. చాలా బాగుంది స్వామి. ఎవరికి తెలియనటువంటి విషయాన్ని తమను తెలియజేశారు. ప్రతి చోట కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడి పరివార దేవతగా సుదర్శన చక్రపాణి చూస్తూ ఉంటాం. కానీ మీరు ప్రత్యేకంగా కుంభకోణంలో చక్రపాణి ఆలయ వైభవాన్ని తెలియజేశారు. చాలా సంతోషం స్వామి. శ్రీనివాస భట్ర స్వామి, ఈ సుదర్శన భగవానుడు చక్రతాళ్వార్లు ఈ ప్రకారంగా వారి వారి యొక్క స్వరూపాన్ని ద్విభుజముని, చతుర్భుజముని, అష్టభుజమని, అలాగే షోడశ భుజమని చెప్తున్నారు కదా. మన ఆగమాల్లో, పాంచరాత్ర ఆగమాల్లో విశేషంగా ఇంకా ఏమైనా చెప్పబడి ఉన్నదా? ఆ సుదర్శను యొక్క వైభవాన్ని ఇంకా విశేషంగా మనకు సంహితలో ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా? అది కాస్త సంక్షిప్తంగా తెలియజేయగలరు. అస్త్రశస్త్రాదులకు అధిదేవత అయినటువంటి సుదర్శనమూర్తి స్వామివారు, భట్ర స్వామివారు విశదీకరించి చెప్పారు. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం, స్వామి యొక్క గొప్పతనం అంతా. అలాగే పాంచరాత్రాగమంలో శ్రీకృష్ణ సంహితలో ఒక అధ్యాయం మాత్రమే ఉంది, కానీ ఇంకొక 2 సంహితలు ఉన్నాయి, విశేషమైనటువంటి సంహితలు. విహగేంద్ర సంహిత అనేటువంటి సంహిత, అహిర్బుజ్ఞ సంహిత అనేటువంటి సంహిత. ఈ 2 సంహితల్లో సంపూర్తిగా దాదాపు 60-64 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ సంహితలు సంపూర్తిగా సుదర్శన వైభవాన్నే చెబుతూ ఉన్నాయి. భగవద్ వైభవం కన్నా కూడా సుదర్శన వైభవం అభేదం అన్నమాట. అభేదం. ఇక్కడ సుదర్శనుడు వేరే, సుదర్శన భగవానుడు అంటున్నారు. భగవానుడు మిగతా పాంచజన్య భగవానుడు చెప్పటం కదా. ఈ వాహనాదులు కూడా గరుడ వాహనాన్ని అధిష్ఠించవచ్చు అని వేహగేంద్ర సంహిత చెప్తుంది. అన్ని రకాలైనటువంటి వాహనాలు. ఇంతకు ముందు మేము చెప్పాము, 2 ద్విభుజాలతో స్వామివారు అనుగ్రహిస్తారు, శాంతమూర్తి అని. చతుర్భుజాలు, అష్టభుజాలు, సుదర్శనుడు శాంతమూర్తి, సహస్ర భుజాల వరకు స్వామివారు వేంచేసి ఉన్నారు. సహస్ర ఆయుధాలను కూడా విహగేంద్ర సంహిత విశేషంగా వివరిస్తుంది. ఈ యొక్క స్వామివారి యొక్క గొప్పతనము ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువగానే ఉంటుంది. పరమశివుడే తను చెప్తాడు. ఒకానొక సందర్భంలో పరమశివుడు లోకక్షేమార్థమే ధ్యానంలో ఉండగా ఒక అస్త్రం అతనికి గోచరిస్తుంది, ఒక స్వరూపం ఆయనకు గోచరిస్తుంది. ఎవరి ఈ స్వరూపము అనేటువంటి ధ్యానంలో ఆయన సామాన్యుడు కాదు, ఈశాన సర్వ విద్యానాం అన్నట్టు స్వామివారి పరమేశ్వరుడే విద్యలకు అధిదేవతగా ఉన్నాడు అక్కడ. ఆయన ఆ స్వరూపాన్ని బహిర్గరించుకుంటాడు. ఎందుకంటే మామూలుగా సామాన్యులకు అయినటువంటి మనుషులకు మనలో పుట్టినటువంటి కోరిక కానీ ఆలోచన కానీ మనలోనే నిలిచిపోతుంది. దేవతలకు రాక్షసులకు ఆ కోరిక ఒక విధమైనటువంటి యొక్క ఉక్రోషాన్నో లేదంటే అనుగ్రహాన్నో కలిగిస్తుంది. ఋషులకు కూడా వాళ్ళలో కలిగినటువంటి కోరిక అనుగ్రహము శాపంగానూ ఉంటుంది. కానీ పరమాత్ముడైనటువంటి యొక్క భగవంతుడి యొక్క కోరిక కానీ అభిమతం కానీ ఇది ఒక స్వరూపాన్ని సంతరించుకుంటుంది అన్నమాట. అలా శివుడి యొక్క కళలో వచ్చినటువంటి యొక్క ఆ స్వరూపము సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్కరించి చెప్తూ, స్వామి మీరు నన్ను ఎందుకు ధ్యానించారు? ఏమంటే, ఎవరు నువ్వు అంటే, నేను సుదర్శనుణ్ణి, వాసుదేవుడి యొక్క చక్రరాజాని నేను అని. మీరెందుకు నన్ను ధ్యానించారు? లోకక్షేమార్థం నన్ను ధ్యానించాను. ఉత్తరోత్తరా జరిగేటువంటి అసుర సంహారాదులకంతా కూడా మీరు నన్ను అనుగ్రహించవలసింది అని ప్రార్థించడమైంది. అప్పుడు ఆయన పినాకినిలో స్వామివారు వేంచేస్తారు. అందుకే ఎన్నో సంహారాదుల్లో సుదర్శనుడే ఉంటాడు. అందుకే అస్త్రశస్త్రాలన్నిటికీ కూడా అధిదేవత సుదర్శనుడనే చెప్పబడింది. అంబరీష వృత్తాంతాలంతా కూడా భగవంతుడు. అంబరీషుడు దుర్వాసుడు ఆయన దగ్గర వచ్చేసి చిన్నబోయాడు. కానీ అదే దుర్వాసుడు వచ్చేసి సుదర్శన ఉపాసన చేశారు. ఈ విషయాన్ని అహిర్బుజ్ఞ సంహిత విశేషంగా చెప్తుంది.
ఈ దుర్వాసుడు వచ్చేసి అపాసం చేసి సుదర్శన అనుగ్రహాన్ని పొందుతాడు. అయితే ఈ సుదర్శనాస్త్ర ప్రయోగం అనేటువంటిది చాలా జాగరూకతతో చేయాల్సినటువంటి మంత్రం దొరికిందని ప్రయోగం చేయడం అనేది అపాయం. ఎందుకంటే ఒకానొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో పొందినటువంటి అనుగ్రహం సుదర్శన మంత్రాన్ని పొందినటువంటి మాలి అనేటువంటి వాడు ప్రయోగం చేయడంలో విఫలుడైపోయి తనే సంహరింపబడతాడు. అలాగే కాశీరాజు ప్రయోగించినటువంటి కృత్యను సుదర్శనుడు కృత్యతో పాటు కాశీరాజును కాశీ పట్టణాన్ని కూడా దహించి వేస్తుంది. ఇలాంటివంటి సుదర్శనాన్ని ప్రయోగము ఉపసంహారము తెలిసి ఉండాలా, గురుముహూర్తగాని తెలుసుకొని ఉండాల. అలా లేకుండా ఎలాగంటే అలాగ మంత్రం తెలుసు నేను నేర్చుకుంటాను ప్రయోగిస్తాను అంటే ఇవన్నీ అపాయకరమైనటువంటిది. ఎందుకంటే కర్త ప్రయోగించేవాడి కంటే కూడా ఉపదేశం చేసినటువంటి వాడు వీళ్ళను కూడా అస్త్రరాజం గమనిస్తుందన్నమాట. మనకు ఉదాహరణ కూడా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, వశిష్ఠుడు అదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ విశ్వామిత్రుడి యొక్క బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠుడి బ్రహ్మాస్త్రము ఉపసంహరింపజేస్తుంది. అలాగే బ్రహ్మశిరో అస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడు, అర్జునుడు ప్రయోగించాడు. అశ్వత్థామ ఉపసంహరించుకోలేకపోయాడు, కానీ అర్జునుడు అశ్వత్థామ యొక్క బ్రహ్మశిరో అస్త్రాన్ని తనం ప్రయోగించిన దాన్ని రెండింటినీ ఉపసంహరించాడు. అంటే ఏమంటే ఇక్కడ ఉపదేశం చేసినటువంటి యొక్క గురువు యొక్క దీన్ని, అలాగే చేసేటువంటి వాడి యొక్క ఉద్దేశం కూడా స్వచ్ఛమై ఉంటేనే ఈ యొక్క అస్త్రము ఈ మంత్రం ఫలిస్తుంది అనేటువంటిది శాస్త్రాల వల్ల తెలుస్తూ ఉంటుంది. చాలా విశేషమైన విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే అస్త్రశస్త్ర ప్రయోగాలు అనేది మనం జాగ్రత్తగా చేయాలి అనే విషయం, అది కూడా సుదర్శన చక్రతాళ్ వారి విషయంలో ఎంతో జాగరూకతో ఉండాలని ప్రేక్షక మహాశయులారా మీరందరూ కూడా విన్నారు కదా. సుదర్శన భగవానుడి యొక్క వైభవాన్ని ఇద్దరు ఉద్దండ పండితులు మనకు అనేక సంహితలో ఉన్నటువంటి విషయాలంతా కూడా తెలియజేశారు. కనుక ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం సేవించుకుంటామో ఆ సమయంలో భగవంతుని యొక్క కుడి భుజాన్ని అలంకరించి ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని కూడా నమస్కరించాలి. అలాగే ఎడమ భుజంలో ఉన్నటువంటి పాంచజన్యమైన శంఖాన్ని నమస్కరించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా సుదర్శన భగవానుని యొక్క ప్రదక్షిణాలంతా చేస్తే, నమస్కారాలు చేస్తే సకల విధమైనటువంటి మనకు బాధలంతా కూడా తొలగుతాయి. అందుకే వేదాంత దేశికుల వారు చక్కగా సుదర్శన అష్టకంలో ప్రతిభటశ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని చాలా చక్కగా మనకు తెలియజేశారు. కనుక మనం అందరం కూడా ఈనాడు ఆ సుదర్శన భగవానుని యొక్క దివ్య పాదార విందాల్ని ఆశ్రయించి దేవదేవుడినటువంటి శ్రీయప్పదినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క కృపకు మనం అందరం కూడా పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ. Oh